అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి హైకోర్టులో ఒక కేసు అయితే దాఖలైంది. ఈ కేసు వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. అలాగే అసలు ఆ కేసు ఏంటిది అనేది తెలుసుకోవాలని కూడా చాలామందికి ఉంటుంది. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన హైకోర్టులో వచ్చిన కేసు విషయం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. దాంతోపాటుగా సర్వే అనేది రన్ అవుతుంది. సర్వేలో ఎంపికైన వారిని ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. అలాగే ఈ 6 లక్షల రూపాయలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొదట 4,50,000 ఇండ్లకి సంబంధించి వీళ్ళనే లబ్ధిదారులుగా గుర్తించబోతున్నారు. వారు ఎవరు, అలాగే మొదట ఇండ్లు ఎవరికి అందబోతున్నాయి అనే సమాచారాలు ఈ ఒక్క వీడియోలోనే తెలుసుకుందాం. కాబట్టి 4 శుభవార్తల గురించి ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాది ఇక్కడ ఒక ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,05,00,000 అప్లికేషన్లు వచ్చాయి. 1,05,00,000 అప్లికేషన్లు వస్తే 80 లక్షల మంది మాకు ఇండ్లు కావాలి అని చెప్పేసి కోరినట్లుగా తెలుస్తుంది. ఈ 80 లక్షల మంది కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 500 మందికి ఒక అధికారిని నియమిస్తూ సర్వే చేపడుతున్నారు. మీకు ఇప్పటివరకు మీ ఇంటి వద్ద కానీ లేదంటే కార్యదర్శుల ద్వారా కానీ సర్వేలో మీరు ఏమైనా పాల్గొన్నారా? పాల్గొంటే ఎస్ అని, పాల్గొనకపోతే నో అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కూడా ఒకసారి వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి. ఎలా ఉన్నది, ఎంతమంది పాల్గొన్నారనేది తెలుస్తుంది. ఇక అప్డేట్లోకి వచ్చి కోర్టు విషయానికి వస్తే ఇక్కడ స్టేట్మెంట్ చూసుకోవచ్చు. ఇందిరమ్మ కమిటీల జీవోపై స్టేకు కోర్టు నిరాకరణ. అసలు ఈ కమిటీ ఏంటి, జీవోకి సంబంధించి, కేసుకి సంబంధించి హైకోర్టు ఎందుకు నిరాకరించింది అనే క్లుప్తమైన సమాచారం ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు. అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 11వ తారీఖు నాడు ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇందిరమ్మ కమిటీ అంటూ ఒక జీవోని తీసుకొచ్చింది. ఈ కమిటీలో మెంబర్లు ఎవరు ఉండబోతున్నారు అనేది చెప్పలేని పరిస్థితి అనమాట. అది ఏదర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు, లేదంటే ఏదర్ మాజీ వార్డ్ మెంబర్లు కావచ్చు. ఒక్కొక్క ఏరియా నుండి ఒక్కొక్కరిని ఎంపిక చేసుకునే విధానం అనేది ఉన్నది. అయితే అసలు విధానం ఏంటి అంటే గ్రామ సభల ద్వారా తీర్మానం చేసి లబ్ధిదారుల ఎంపిక ఉండటం, లబ్ధిదారులకి లబ్ధి చేకూరుతుంది అనేది ఈ యొక్క నిజామాబాద్కి సంబంధించిన నితీష్ కుమార్ ఇక్కడ చాలా స్పష్టంగా నితీష్ కుమార్ గారు హైకోర్టులో ఈ కమిటీల వల్ల నష్టం చేకూరొచ్చు, పక్కదారి అంటే పారదర్శకంగా ఈ ప్రక్రియ జరగకపోవచ్చు అని వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఇందులో 3,500 ఇండ్లు నియోజకవర్గానికి ఇవ్వబోతున్నారు. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య వ్యక్తులే కమిటీకి నాయకులుగా ఉండటం వల్ల ఇది పారదర్శకమైన ప్రక్రియగా కొనసాగపోవచ్చు అనే ఊహాగానాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో కేసు అనేది వేయడం జరిగింది. అయితే హైకోర్టు ఏమని చెప్పింది అంటే ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందో ఆ ప్రక్రియను మేము ఆపలేము, కమిటీలు వద్దు అని మేము చెప్పలేము అని చెప్పేసి స్టేను ఇవ్వము అని చెప్పేసి చెప్పిందనమాట. అంటే ఏదైనా ప్రక్రియ సాగుతుంటే ఆ ప్రక్రియపై స్టే ఇస్తే ఏమవుతుందంటే ఆ ప్రక్రియ స్పష్టత వచ్చే వరకు అక్కడే ఆగిపోతుంది. సో ఇక్కడ స్టే నిరాకరించారు కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ అనేది ముందుకు సాగుతున్నది. దీనికి సంబంధించి మరింత వాదన అనేది ఈ జనవరి 24కి పోస్ట్పోన్ చేశారు. వాస్తవానికి జనవరి 15వ తారీఖే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నట్టుగా ఒక స్టేట్మెంట్ అయితే ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పథకాల కోసం సంబంధించి దరఖాస్తుల సర్వే స్పీడ్ పెంచుకున్నదనే స్టేట్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చూసుకోవచ్చు. ఇప్పటికే పీడీతో పాటు ఇతర అధికారులను నియమించిన ప్రభుత్వం ఇళ్ల అర్హులను ఎంపిక చేయగానే పనులు మొదలు పెట్టనున్న అధికారులు నిర్మాణం మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైన కూడా అధికారుల దృష్టి. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 2 నుండి 3 లక్షల వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఇండ్లతో పాటు 4,50,000 ఇండ్లు, మొత్తం సుమారుగా 7 లక్షల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలనే ఆలోచనలో ఉంది అనేది ఇక్కడ పూర్తి సారాంశం అన్నమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సంక్రాంతికి ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే నమూనాకి సంబంధించి మోడల్ని కూడా వారు డెవలప్ చేసిన సందర్భాలు మనం వీడియోలలో చూసుకున్నాం. సో కాబట్టి 6 లక్షల రూపాయలు, 250 గజాల ఇంటి స్థలాన్ని, అలాగే నియోజకవర్గానికి 3,500 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. సర్వేలో ఎవరిని మొదట విడతలో ఎంపిక చేయబోతున్నారంటే వృద్ధులు, వికలాంగులు, అలాగే
ఎవరైతే ఇంటి స్థలం కలిగి ఉన్నవారు ఉంటారో వారిని మొదటి ప్రాధాన్యత కింద ఇండ్ల మంజూరు చేయబోతున్నారనే సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి డిసెంబర్ 30వ తారీఖున జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనిపై స్పష్టత రానున్నట్లుగా తెలుస్తుంది. ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఏ ఒక్క అప్డేట్ వచ్చినా తదుపరి వీడియోలలో సమాచారం ఉంటాయి కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.